మామిగా చెప్పినట్లు మీ ఫ్యూచర్ ఏంటో అని కంగారు పడుతున్నాను. ఏ రోజు సామ్రాట్కి తెలిసినా ఇందులో మీ తప్పు లేదని ప్రూవ్ చేసుకోవాల్సి వస్తుంది. అప్పుడు సామ్రాట్కి సాన్వికి ఉన్న సంబంధం ఏంటో శ్రీ వాళ్ళకి చెప్పాల్సి ఉంటుంది. అవంతిక, త్వరలో ఆ తుఫాన్ రావడం ఖాయమనిపిస్తుంది అత్తయ్య. అయ్యో తల్లి, నీకు దండం పెడతాను. కాస్త బీపీ టాబ్లెట్స్ తెచ్చివు. టెన్షన్తో చచ్చిపోతున్నాను. అలాగే అత్తయ్య, తీసుకొని వస్తాను. రే, ఇదేందిరా శ్రీవల్లి ఇంకా రాకపాయే? అమ్మా, అన్నింటికీ టెన్షనేనా? వస్తుందిలే. ఆటోలో వెళ్ళి ఆటోలో రావాలి కదా. బామ్మా, నేను వచ్చేసిందే. అదిగో. శ్రీవల్లి, ఏమా అల్లుడు కడుపు నిండా తిన్నాడా? మీటింగు బిజినెస్ అని సగం కడుపుకే తిన్నాడా? లే, గట్లేం లేదమ్మా. మస్తు కడుపారా తిన్నారు. మీ అల్లుడు ఏదన్నా ఇష్టపడేదాకానే మొండిగా ఉంటాడు. ఒక్కసారి తారీఫ్ చేస్తే పర్ఫెక్ట్ గా ఉంటాడు. అక్క, బావకే పెట్టావా? అక్కడున్న గౌతమ్ గారికి కూడా పెట్టావా? ఏందే గౌతమ్ గారి గురించి అడుగుతున్నావు? అక్కడ చక్రి బావ కూడా ఉంటాడు కదా, అందరూ తిన్నారా అని అడుగుతున్నాను. గాళ్ళకి పెట్టకుండా మీ బావ ఒక్కడికే ఎట్లా పెడతానే? అందరు తిన్నారు. పోనీలే, అమ్మోరి ప్రసాదం మీ ఆలుమొగలిద్దరూ కలిసి తిన్నారు గదా, గదే చాలు. నేను గట్లనే సంబరపడ్డా బామ్మా. కాని మా అత్తమ్మ కొడుకు కొరకు క్యారేజ్ తెచ్చింది. ఏంటి, మీ అత్తమ్మ కూడా భోజనం తీసుకొచ్చారా? అవునా, ఏం సమజ్గాలే. ఎప్పుడూ లేంది మా అత్తమ్మ భోజనం తెచ్చింది. గైనేమో నేను పెట్టింది తిన్నారు. మా అత్తమ్మ తెచ్చిన అన్నం విడిచిపెట్టిండ్రు, తినలే. అదేంటి, ఎందుకలా? ఎందుకంటే గిది నైవేద్యమాయే, జరంత రుచిగున్నదో ఏందో తిన్నారు. మా అత్తమ్మ ఏమనుకుందో ఏమో, జరంత బాధపడ్డట్టే అనిపించిందమ్మా. అందరి బాధ నీకు అవసరమా శ్రీవల్లి? తల్లి దగ్గర కొడుకు ఇవాళ్ల తినకపోతే రేపు తింటాడు. అయినా మీరిద్దరూ కలిసి తిన్నారు కదా, సంతోషించు. గట్లంటవేందొదినా? భర్త అంటే మనల్ని మంచిగా చూసుకుంటే చాలా, ఇంట్లో వాళ్ళందర్నీ సమానంగా చూసుకోవాలి. ఇప్పుడు మా అన్న నీవు ఒక్కదాని మీదే ప్రేమ చూపిస్తే సరిపోద్దా? మా మీద కూడా ప్రేమ చూపియాలని ఆశపడతాం కదా. ఏ ఇంటికాన్నైనా గంతే. మన పుట్టింట్లో ఒక రూలు, అత్తింట్లో ఒక రూలు అంటే ఎట్లా? అందరికీ ఒక రూలే ఉండాలి. నువ్వు బంగారమే నా తల్లి. నీ మనసు అందరి ఆడోళ్ళకి ఉంటే కుటుంబాలెంత సక్కగుంటాయో. చెప్పండి భవానీ గారు. ఏయ్, భవానీ అంటే భవానీ పేరు పెట్టి పిలుస్తున్నావు? నీ కొడుకు ఒప్పుకుంటాడా చెప్పు, పిలవాల్సిన పద్ధతిలోనే పిలుస్తాను. ఛీ, ఇక నువ్వు మారవే. ముందు నీ కొడుకుని మారమను. ఏ, నీకు తిండి పెట్టి తప్పు చేశానే. కడుపు నిండా అన్నం ఉంది, అందుకే నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావు. అబ్బో, పెట్టావులే పంచభక్ష ప్రమాణాలు. ఆ తిండి కూడా నీకు దొరకలేదే. నీ వల్ల, నువ్వు ఆఫీస్కి రావడం వల్లే నా కొడుక్కి ఓ ముద్ద అన్నం కూడా పెట్టుకోలేకపోయాను తెలుసా? ఇది మరీ బాగుంది. నువ్వు పెడతానంటే నేను లాక్కున్నానా? నీ కొడుకు తింటానంటే నేను వద్దన్నానా? అసలు నువ్వు నాకు చెప్పకుండా ఎందుకు ఆఫీస్కొచ్చావే? బుద్ధి లేక. ఇకనైనా బుద్ధి తెచ్చుకోవే.
ఇంకోసారి ఆఫీస్ కని ఇంటి వైపు గాని రాకు. నన్ను ఇబ్బంది పెట్టాలని చూడుకు, అర్థమైందా? నిన్ను ఇబ్బంది పెట్టేదాన్నే అయితే నీ కొడుకు కంట పడకుండా ఎందుకు తిరుగుతాను? అంత కర్మ నాకెందుకు? కంటపడు, నిన్ను వాడు చంపేస్తాడు. ఇలాంటి డైలాగ్స్ నీకు సూట్ కావు, కానీ పాయింట్కి రా. ఏంటి పాయింట్కొచ్చేది? నువ్వు నన్ను వేపుకు తింటున్నావే, నీ వల్ల బీపీ షుగరు అన్నీ చుట్టుకున్నాయే. అబ్బా, నా బిడ్డకు పిడికెడు అన్నం కూడా పెట్టనివ్వలేదే నువ్వు. ఏడవకు, ఎందుకు ఏడిస్తస్తున్నావు? సర్లే, టైంకి అకౌంట్లో డబ్బులే. ఇక నా వల్ల నీకు ఎలాంటి టెన్షన్స్ ఉండవు. అది కుదిరే పనేం కాదు. నా అకౌంట్ నుండి ఇంకొక్క రూపాయి నీ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అయినా నా కొడుక్కి తెలిసిపోతుందే, నేరుగానే ఇచ్చి చేస్తాను. సాన్వి, సాన్వి, హలో, ఏమైందే? ఎందుకు చావడం? నీ పెద్ద కోడలు పూటకి దోసుడు టాబ్లెట్స్ ఇస్తుంది కదా, వేసుకొని పడుకో. ముందు ఏమైందే? ఏముంది, నువ్వు పెట్టిన భోజనం తిన్నానుగా, కడుపులో తిప్పినట్టుంది. ఏ బావలేదా? ఉప్పు కారం ఏది? చప్పిడి తిండి పెట్టినా నీ కొడుకు పొగరు తగ్గలేదింకా. ఆ పొగరే నా కొడుక్కుంటే ఆ శ్రీవల్లి పెట్టిన తిండి తినేవాడా? నేను కాస్త ఉప్పు కారం తగ్గించి వండినా వాడు నా తిండే తింటున్నాడు. పెళ్ళాం కదా, తింటాడు. ఏరికోరు చేసుకున్నాడు. నిన్ను ఏదొక రోజు గంటేస్తాడు. ఒసేయ్, నువ్వు కూడా అలా అంటావేంటే? ఇప్పటికే ఆ భయంతో చచ్చిపోతున్నాను. తప్పదు, అనుభవించాలి. నాకు మాట మాత్రమైనా చెప్పకుండా 3 ముళ్ళు వేయించావుగా, తగిన శాస్తి జరగాల్సిందే నీకు. నీ కొడుకునడుగు, నువ్వు వండింది బాగోలేక తినలేదో, లేక పెళ్ళావంటే ఇష్టం ఎక్కువై తినలేదో అడుగు, చెప్తాడు. ఇలా మాట్లాడుతుందేంటిది? హలో, ఎక్కువ ఆలోచించకుండా వెళ్ళి పడుకో. ఇది చెప్పిన దాంట్లో కూడా పాయింట్ ఉంది. శ్రీవల్లి అంత నష్టం తెచ్చినా దాని తిండి ఇష్టంతో తిన్నాడు అంటే ఈ అమ్మ వంట చేదైపోతుందా? కమలా, నా మనోరాలకి ఏం కావాలనో అన్ని సర్దిపెట్టినావా? లేదత్తమ్మా, తర్వాత కడతాను. శ్రీవల్లి, నీ పెనిమిటొచ్చుండు. నా మనవడి చేతిలోకెళ్ళి గా బ్యాగ్ తీసుకో. ఏమండి, ఇటేంటి? నా బరువు నేను మోసుకోగలనని నీకు ముందే చెప్పానుగా. నా మనవడు నీతోని పరాశకం ఆడుతుండు. నా పెనిమిటి కూడా గమ్మత్తుగా మాట్లాడేటోడు. గదే మనవడా, మీ తాత రాగానే కాఫీ అడుగుతుండే, తీసుకొచ్చి ఇచ్చేటిదాన్ని. సగం ఆయన తాగి సగం సాసర్లో నాకు పోస్తుండే. శ్రీవల్లి, నేను ఫ్రెష్ అప్ అయి వస్తాను, బయలుదేరదాం. ఏందే పిల్లగాడు గట్లపాయే? పోకపోతే నీతోటి ముచ్చట్లు చెప్పుకుంటూ కూర్చుంటాడా? నా మొగుడు నీ మొగుడు లెక్క కాదు, బిజినెస్ మ్యాన్.
ఎన్ని పనులు, ఎన్ని మీటింగ్లు. నీ జోక్లకి నవ్వుకుంటూ కూసోనికి పనిలేదనుకున్నావా? మా ఆయనకి నీళ్లు తోడొస్తా. చూసారత్తయ్య, మీరన్నదానికి ఆ అబ్బాయి సమాధానం చెప్పిన దానికి సంబంధమే లేదు. కాస్తైనా పెద్దవాళ్ళన్న గౌరవమే లేదు. అది మర్చిపోయి మన ముందే శ్రీవల్లి ఆ అబ్బాయిని వెనకేసుకొస్తోంది. నాకేం అర్థం కావటం లేదత్తయ్య. అత్తయ్యా, చిన్న విషయానికి అంతా ఆలోచిస్తే ఎలా? తాతగారిలాగా మా తమ్ముడు చేసే పని ఒళ్ళు వంచి చేసేది కాదు, మెదడుతో చేసేది. ఎన్నో ఆలోచనలుంటాయి, అన్నిటికీ నిదానంగా సమాధానం చెప్పలేడు. మనం కూడా ఏది పడితే అది మాట్లాడకూడదు. ఈ విషయం బామ్మకి తెలియందా? ఓసిని, నేనేమన్ననే? ఏదో మనవడు కదా అని జర గమ్మత్తుగా మాట్లాడినా. అమ్మా, తెలిసి ఎందుకు అందరూ ఒకేలా ప్రవర్తిస్తారు? వదిలేయొచ్చు కదా. ఇంకాసేపట్లో అమ్మాయి అబ్బాయి బయలుదేరతారు. ముందా ఏర్పాట్లేవో చూడండి. అలాగేనండి. అమ్మా భవానీ గారు, భవానీ గారు. అమ్మా నమస్కారం. నమస్కారం పంతులు గారు, కూర్చోండి. భవానీ. అయ్యా నమస్కారం. నమస్కారం పంతులు గారు. ఏంటి భవానీ పంతులు గారిని పిలిపించావు? ఏంటమ్మా, ఏదైనా శుభకార్యమా? చిన్నోడి పెళ్ళై వారం దాటింది పంతులు గారు. మా చిన్నోడి పెళ్లి బాగానే జరిగింది. కాని పెళ్ళైన దగ్గర నుంచే ఒక్కడుగు ముందుకేస్తే 4 అడుగులు వెనక్కి పడుతున్నాయి పంతులు గారు. వాడు పట్టుకుంటే బంగారం అయ్యేది, ముట్టుకుంటే విజయమే. కాని పెళ్ళయ్యాక 10 కోట్లు లాస్ వచ్చింది. వాడి మనసులో లేదు. ఒకటే కంగారు. అందుకే భవానీ టాబ్లెట్స్ వేసుకోవాలి. ఇది మాత్రలతో పోయేది కాదు, సద్బ్రాహ్మడి మంత్రాలతో పోయేది. మీరే ఏదో ఒకటి చెయ్యాలి పంతులు గారు. ఏం పంతులు గారు, ఇదంతా కొత్త కోడలి ప్రభావమే అంటారా? లేదమ్మా, అమ్మాయి నుండి ఎలాంటి ఇబ్బంది లేదు. కాని చిన్నబాబు సామ్రాట్ మీద నరదృష్టి ఎక్కువగా ఉందమ్మా. మరెలా పంతులు గారు? పాదరసంలా కదిలే సామ్రాట్ బాబు మెదడు మొద్దుబారిపోతుంది. అవును పంతులు గారు, అందుకే లాస్ వచ్చింది. రేపు 12:10 దివ్యమైన ముహూర్తం ఉందమ్మా. ఆ ముహూర్తంలో నీ కొడుకు కోడల చేత శాంతి పూజ జరిపించండి. అలాగే పంతులు గారు, చేయిద్దాం. భవానీ కాస్త ఆలోచించు. ఆలోచించడానికి ఏం లేదు, పూజ జరిపిస్తున్నాం అంతే. ఈ పూజ గాని అనుకున్న సమయానికి జరిపించినట్లయితే గాలి ధూళి నేడా పేడా అన్నీ పోయి మీకంతా శుభమే జరుగుతుందమ్మా. ఆ ముహూర్తమే ఖాయం చేయండి పంతులు గారు. అలాగేనమ్మా. అమ్మా, ఈ లిస్టులో ఉన్న పూజ సామాగ్రి తెప్పించండి. నేను వెళ్ళొస్తాను. మంచిదండి. అమ్మా, వాడికి పూజలు అవి అంటే ఇష్టం ఉండదని నీకు తెలుసు కదా, ఎందుకమ్మా ఇవంతా? రే, నేనేం చేసినా మీ మంచి కోసమే కదరా. ఆ మాత్రం అర్థం చేసుకోలేడా వాడు? సర్లే, వాడొచ్చాక మెల్లిగా ఒప్పిద్దాం. అత్తయ్య, ఇప్పటికిప్పుడు పూజ అంటే ఏ చేయించలేవా? ఏం తక్కువ? డబ్బిస్తే అన్నీ వస్తాయి. రేపు కదే పూజ. రే పెద్దోడా,
పంతులు గారిచ్చిన లిస్టులో ఉన్న సామాన్లు అన్నీ తెప్పించు. వాళ్ళు ఒప్పుకుంటారు, నేనే ఒప్పిస్తాను. వాడొస్తాడు సరే, కాని పూజకు ఒప్పుకోవాలి కదా. మీరొకరండి, శుభం పలకర పెళ్లి కొడక అంటే ఇంకేదో అన్నాడట. మీరు ఊరుకోండి. సరే అత్తయ్య, ముందు శ్రీవల్లిని సామ్రాట్ని బయలుదేరమనండి. చేస్తాను. కమలా, వీటితో పాటు జర తొక్కు కూడా పెడదాం. దానికి మామిడికాయ తొక్కంటే మస్తు ఇష్టం. అలాగే అత్తయ్య. శ్రీవల్లి, వినబడుతుందా? చెప్పుండ్రి. హలో శ్రీవల్లి, హలో. ఒక్క నిమిషం అత్తమ్మా, సిగ్నల్ అందుతలే. అన్నీ వచ్చేసాయి కదా అత్తయ్య. హలో అత్తమ్మా, చెప్పుండ్రి. ఏంటి చెప్పేది? ఒక్క ముఖం కూడా వినపడి చావట్లేదు. ఇప్పుడు వినిపిస్తుందా అత్తమ్మా? బయలుదేరారా లేదా? అయినా రెడీ అవుతుండ్రు, బయలుదేరుతున్నాం అత్తమ్మా. తొందరగా రండి. ఎందుకత్తమ్మా? అంటే చెప్తే గాని రారా ఏంటి? అయ్యో, గట్లేం కాదత్తమ్మా. రేపు ఇంట్లో శాంతి పూజ పెట్టిస్తున్నాను. మీరిద్దరూ పూజలో కూర్చోవాలి. పూజనా? అవును, ఎటు చూసినా ఏమీ బాగోలేదు. అన్నింట్లోనూ లాస్లే. ఏ పని చేసినా జరగడం లేదు. అందుకే పంతులు గారు శాంతి పూజ చేయించమన్నారు. అన్ని ఏర్పాట్లు చేశాను. రేపు 12:10 ఇక్కడ పూజ. అర్థమైందా? గట్లనే అత్తమ్మా, బయలుదేరుతున్నాం. గట్లా అంటే కాదు. రేపు ముహూర్తం దాటితే మళ్ళీ 2 నెలల దాకా లేదంట. పుట్టింట్లో ఉంటే నీకు ఒళ్ళే తెలీదు. తొందరగా వాణ్ణి తీసుకుని వచ్చేసేయ్. ఇప్పుడే బయలుదేరుతున్నాం అత్తమ్మా. ఏ ఉండొక నిమిషం. వాడికి ఈ పూజలు వ్రతాలంటే ఇష్టం ఉండవని నీకు తెలుసు కదా. ఇప్పుడు వాడికి నువ్వేం చెప్పకు. ముందు తీసుకురా. వచ్చాక మెల్లిగా నేనే చెప్పుకుంటాను. గట్నే నేనేం చెప్పా, గైని తోలుకొని వస్తా. చీకటి పడకముందే ఇక్కడుండాలి. గట్నే. అత్తమ్మేమో ఆయనకు చెప్పొద్దంటుంది. ఆడికి పోయినాక ఆయన ఏమంటారో ఏందో. శ్రీవల్లి, శ్రీవల్లి. అల్లుడు గారు, అమ్మాయి ఫోన్లో మాట్లాడుతున్నట్టుంది. పిలుస్తాను, ఒక్క నిమిషం. సామ్రాట్ జిందాబాద్, 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 సామ్రాట్ జిందాబాద్. ఆపండి. ఎవరు మీరంతా? నాకు జిందాబాదులు కొడుతున్నారు? మేమంతా రామ్నగర్ బస్తీ వాసులం బాబు. మీరు ఈ సిటీలోనే పేరున్న బిజినెస్ మ్యాన్ అని తెలియని వాళ్ళు ఎవరూ లేరు సార్. పైగా మీరు మా శ్రీవల్లి గారి హస్బెండ్ కదా సార్. పాయింట్కి రండి. రేపు మన రామ్నగర్ బస్తీకి బండవాడ బస్తీకి కబడ్డీ పోటీ జరుగుతుంది. మిమ్మల్ని గెస్ట్గా పిలుద్దామని వచ్చాం.